ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సైతం పూలే జీవిత కృషి బోధనలతోనే స్ఫూర్తి పొందారని, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపిన మహానీయుడు జ్యోతిబా పూలే అని, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావులలో జ్యోతిబా పూలే ఒకరని, ఆయన ఆశయాలను సాధించడమే మనము ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆహ్వానిస్తున్నాం సార్. రంగు రాజేశం గారు, కనుకుంట్ల మల్లన్న గారు, ఒకసారి అందరు గట్టిగా చెప్పండి కొట్టవలసింది అన్నప్పుడు. ఎవరైనా ఇప్పుడే విచ్చేసి ఉంటే వాళ్ళందరినీ ఇక్కడికి రావాల్సిందిగా. అలాగే నాయకులు కూడా ఇచ్చేసి నివాళులు సంవత్సరం ఫస్ట్ మనం జ్యోతిబా పూలే గారి గురించి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దానికంటే ముందు ఇంత డెప్త్ గా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ కాస్ట్ ఇన్ఈక్వాలిటీ గురించి, దానికి రీజన్స్ ఏమున్నాయి, దాని నుంచి ఎఫెక్ట్స్ ఏమవుతుంది అంతా లిటరేచర్ లో క్లియర్ గా లేవు. సో అంటే ఆ టైంకి ఉన్న కాస్ట్ సిస్టమ్ చూస్తే, అంటే వర్ణ వ్యవస్థ చూస్తే 4 వర్ణ వ్యవస్థ ఉంటుంది. దాని తర్వాత దాని నుంచి నార్మల్ సమాజంలో ఎవరైనా ఉంటారు అంటే ఇప్పుడు ఉన్న షెడ్యూల్ కాస్ట్ అంటే కాన్స్టిట్యూషనల్ టర్మ్ లో, అండ్ ఎవరికి అసలు సమాజం నుంచి ఎలాంటిగా సంబంధమే లేవు, ఒక రిమోట్ ప్లేస్ లో అటవీలో ఉంటున్నారు అంటే షెడ్యూల్ ట్రైబ్. సో అంటే మనం అంబేద్కర్ గారు టెర్మినాలజీలో కాస్ట్ హిందూ ఏమైనా చెప్తున్నా అంటే వర్ణ వ్యవస్థలో ఎవరైనా వస్తున్నారు ఫస్ట్ 3 జ్యోతిబా పూలే గారు అండ్ సావిత్రిబాయి పూలే గారు ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన, లోవర్ కాస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ప్రయత్నం చేశారు. అండ్ అంబేద్కర్ గారు చెప్పిన పరంగా ఎడ్యుకేషన్ అంటే సింగిల్ టూల్, ఎంటైర్ మ్యాన్ కైండ్ కి లైఫ్ చేంజ్ అవుతుంది ఎడ్యుకేషన్ నుంచి. సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్. సేమ్ గా సమాజంలో ఎట్లా ఈక్వాలిటీ రావాలి, ఎలా చేయాల్సింది, ఐ థింక్ ఒక సందర్భంగా ఐ థింక్ ఇట్స్ ట్రీస్ కి లీవ్స్ వేరే వేరే ఉంటది. సో అది ఎందుకు చెప్తున్నాము అంటే ఆ టైంకి పూలే గారికి ఇది ఆర్గ్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సపోజ్ ఒకటి పూలు మొక్కలు ఉన్నాయి, దానికి లీవ్స్ వేరే ఉంటది. క్లారిటీ కి సొసైటీలో ఉన్న ప్రతి మనసులో యూనిక్ గా క్వాలిటీ ఉంటది. అండ్ ఆ క్వాలిటీ గురించి ఎలాంటిగా కులాల నుంచి, రిలీజన్ నుంచి ఎలాంటిగా సంబంధం లేవు. అండ్ ఆల్ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అండ్ వాళ్ళకి మనం ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే అందరూ మంచిగా వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ లో మంచిగా అచీవ్ చేస్తారు. సో ఐ హోప్ ఈ మనం ప్రతి సంవత్సరం ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. దాని నుంచి సమాజంలో ఇంకా చైతన్యం రావాలి. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవర్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీకి గ్రాస్ప్ చేయడానికి ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి మనం
ఆ ఆబ్స్టకల్ కి మనం రిమూవ్ చేయాలి. అండ్ గాంధీజీ చెప్పిన పరంగా లాస్ట్ పర్సన్ అట్ క్యూ అంటే ఎవరికి ఏమీ లేవు వాళ్ళకి ఆలోచన చేసి మనం ఏమైనా పని చేస్తే దిస్ విల్ హెల్ప్ ద సొసైటీ. ఆ సొసైటీ ఇంకా ఇన్క్లూసివ్ అండ్ మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ గనులు డిపార్ట్మెంట్లపై శుక్రవారం జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జీఎం ఆఫీస్లో జీఎం శ్రీనివాస్, గుర్తింపు సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్యలు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎంవిటీసీలో ఎస్ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన జీఎం శ్రీనివాస్ కు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంకు జ్యోతిరావు పూలే స్టేడియంగా పేరు పెట్టాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 100 మంది యువకులు రక్తదానం చేయగా జీఎం వారికి ప్రశంస పత్రం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఎస్ఓ2జీఎం సత్యనారాయణ, ఎస్సీ/ఎస్టీ లైజన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, డివైజీఎం చిరంజీవి, వీటీసీ మేనేజర్ కె వెంకటరామారావు, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి వెంకటేష్, నక్క సుమన్, నాయకులు లక్ష్మణ్, శంకరయ్య, నరసింగారావు, కమల్, నరేష్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ పేరు పేరున వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన సింగరేణి మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు మురళి గారి 198వ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. షార్ట్ టైంలో మనకు ఇది బీసీ వాళ్ళ రిప్రజెంటేషన్ మన అసోసియేషన్ వెల్కమ్ చేశారు. ఆల్మోస్ట్ 9 o'clock ఏదో మనకు అఫీషియల్ సర్క్యులర్ వచ్చి దానికన్నా ముందే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సర్క్యులర్ పంపించింది. ఆల్ మైండ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ లో ఈరోజు చేసుకోవడం జరిగినది. నాకు వేరే ఏరియాస్ రాలేదనంలోనే పాఠశాలకు వెళ్ళినప్పుడు ఈ కుల వివక్షకు గురయ్యారు. అప్పటి ఏంటంటే దీని మీద ఆయనకు ఒక రకమైన ఉండే దీన్ని నిర్మూలించాలి. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎరాడికేట్ చేయాలి. ఇది ఒక సమాజం యొక్క అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉందని నమ్మి దాని మీద పోరాటం చేశారు. జ్యోతిరావు పూలే గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త. వారు సమాజంలో ఉన్న ఈ సోషల్ ఇంజస్టిస్ ఏదైతే ఉందో దాని మీద పోరాడినారు. కుల వివక్షత మీద పోరాడినాడు. బాల్య వివాహాల మీద పోరాడినాడు. అట్లాగే వితంతు వివాహాన్ని సమర్థించినాడు. ఇట్లా సమాజంలో ఆ రోజులలో ఉన్న దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎండగట్టాడు. అందరికీ ఎవరైతే మహిళలు, వితంతువులు, వీకర్ సెక్షన్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు. కొంతమంది మిత్రుల సహకారంతో అతను ఇవన్నీ పూర్తి చేశాడు. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి జ్యోతిరావు పూలే గారి గురించి గొప్పతనం తెలుసుకోవాలనుకుంటే ఉమెన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించాడు. గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ ప్రోత్సహించాడు. 1940లోనే ఆయన ఒక పూణేలో ఆడపిల్లలకి ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే చాలా గొప్ప విషయం అది. ఈరోజు గర్ల్స్ స్కూల్స్ అనేది మనం అక్కడెక్కడెక్కడ చూస్తూనే ఉన్నాం. అది కూడా తక్కువనే కనబడుతుంది. ఎందుకు సపరేట్ అంటే ఆడపిల్లలు చక్కగా చదువుకోవాలి, ధైర్యంగా చదువుకోవాలి, ఇబ్బందులు లేకుండా చదువుకోవాలి అంటే వాళ్ళకి సపరేట్ స్కూల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని, ఆడపిల్లల్ని స్కూల్ మానిపించే రోజులు ఇప్పుడిప్పుడే కొంచెం తక్కువైనాయి. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగిన విషయాలు. మరి ఈరోజు ఇది ఆయన ఎప్పుడో సుమారు మరి 150 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఆలోచించి చేశారు. చాలా గొప్ప వ్యక్తి. ఏవైతే చేశాడో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన వంతు కృషిగా మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి.
అప్పుడు ఆయనకి ఏమీ లేనప్పుడు, చదువు కూడా లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు, డబ్బు లేనప్పుడు, సంపాదన లేనప్పుడే అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ జీవితాన్ని ధారపోసారు. మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మనం మంచి జీవితం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, ఆర్థికంగా బాగా ఉన్నాం. ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టుగా టెక్నాలజీ ఉంది. కానీ మన జీవితంలో మనం ఎవరికి ఏం చేస్తున్నాం? మన దగ్గర ఉన్న, మన చుట్టాలలో ఉన్నా, బయట దాకా పోవాల్సిన అవసరం లేదు. మన బంధువుల్లో ఉన్నా పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నావా? మన కాలంలో ఉన్న మన పక్కన వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నావా? మనకు తెలిసిన వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నావా అనేది మనం ఆలోచించాలి. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో కొంత పేదవారికి ఇవ్వటం ద్వారా అది రెట్టింపైంది. అది అన్ని పురాణాల్లో ఉంది. ఒక మతానికి సంబంధించి కాదు, అందరూ చెప్పింది అదే. కొంత మనకు వచ్చిన దాంట్లో కొంత వేరే వారికి ఇస్తే అది పెరిగింది. ఇంకా దాంతోపాటుగా మనకు అంత సంతృప్తి ఉంటుంది. మన పక్కవాడు డెవలప్ అయితేనే మనం కూడా డెవలప్ అయినట్టు. మనం ఒక్కళ్ళమే ఉంటే, పాత రోజుల్లో మీకు తెలుసు, ఊళ్ళలో దొరలు ఉంటే దొరల ఇళ్ళని అందరూ కలిసి దోచుకునేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు లేదని ఆ అసమానతలు చాలా వరకు పోయి ఒక ఊరుందంటే అందరూ సమానంగా ఉంటున్నారు. అట్లాగే మనం కూడా మన సమాజంలో మన పక్కన ఉన్నవాడు మనతో పాటు అభివృద్ధి చెంది అంతతో పక్కన ఉంటే మనం కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం. దాన్ని మనం గుర్తెరిగి సింగరేణి కార్మికులుగా, ఉద్యోగస్తులుగా మన ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు అంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. నస్పూర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య ఆధ్వర్యంలో ముందుగా నస్పూర్ పట్టణ కార్యాలయంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి మాజీ కౌన్సిలర్లు వంగ తిరుపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే అణగారిన కుల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మేరుగు పవన్, ఎస్సీసెల్ అధ్యక్షుడు గరిసె రామస్వామి, మాజీ కౌన్సిలర్లు ఎర్రయ్య, నాయకులు కోటిలింగం, సంపత్, పానగంటి సత్తయ్య, కుర్మిల్ల మోహన్, మేడం తిరుపతి, జనార్దన్, రవిగౌడ్, తిరుమల్, రాజేశ్వరరెడ్డి, నరేష్, బండారు తిరుపతి, రామన్న, ప్రకాష్, కాటంరాజు, కందుల ప్రశాంత్, నోముల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులకు మాత్రమే విద్య నేర్చుకునే హక్కు ఉన్నదని, మిగతా శూద్రులు ఎవరికి విద్య నేర్చుకునే హక్కు లేదనే సంస్కృతి పరిడమిల్లుతున్న సమయంలో అత్యంత ధైర్య సాహసోపేతాలతోటి ఆనాడు మిగతా సబ్బండ వర్గాలకు అంటే ఒక్క శూద్రులకే కాకుండా మహిళలు, ఈ దేశంలో సగభాగమైన మహిళలకు కూడా, వాళ్ళు అగ్రవర్ణాల మహిళలైనా సరే వాళ్ళకు కూడా విద్య అందించలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఈ వర్గాలన్నిటికీ కూడా విద్య అందడానికి ఏర్పాటు చేసిన ఈ ఆదిగురువు ఈ జన్మదినం ఈరోజు మనం అత్యంత పవిత్రమైన రోజు. మహాత్మా పూలేనే ఈ దేశానికి ఆదిగురు. అందుకే మన బీసీ ఈ సబ్బండ వర్గాల సంఘాలు చాలామంది టీచర్స్ డేను మహాత్మా పూలే రోజే టీచర్స్ డేను జరుపుకుంటా ఉన్నారు. కానీ అధికారికంగా వేరే జరుపుతూ ఉన్నారు. ఎవరినైతే టీచర్స్ డేగా పుట్టినరోజును జరుపుకుంటున్నారో వాళ్ళు ఈ సబ్బండ వర్గాలకు విద్య నేర్పింది ఏమీ లేదు, దానికి కృషి చేసింది కూడా ఏమి లేదు. ఇది మనం గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, మన మున్సిపల్ కార్పొరేట్ పరిధిలో పూలే విగ్రహం లేదు. అనేక ప్రాంతాలలో విగ్రహాలు ఉన్నాయి. కానీ దీన్ని బట్టి ఏం తెలుస్తున్నదంటే, సబ్బండ వర్గాల ఐక్యత ఇంకా ఇక్కడ ఎంత అవసరమో మనం గ్రహించాలి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా నస్పూర్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఉన్న జాతుల కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు. మహిళలకు, దళితులకు విద్య నేర్పించడానికి నడుము కట్టి సంవత్సరం వారెన్నో ప్రయత్నాలు చేసిన మహనీయులు ఈరోజు మనం స్మరించుకోవడం చాలా గర్వంగా ఉంది. వారి ఆదర్శాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయకరం. రామకృష్ణపూర్ పట్టణంలోని సూపర్ బజార్ షిరిడి సాయిబాబా దేవాలయంలో శ్రీ 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 కాశీ విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా ఆలయంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం గర్తన్యాస, బీజన్యాస, రత్యన్యాస పూజలతో మొదలై యంత్ర ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ, కళ్యాణసం, మహాబలిహరణ, మహాపూర్ణాహృతి, శాంతి కళ్యాణం మొదలై పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అలాగే రామకృష్ణ విగ్రహాన్ని నిర్వహించిన వారు హలో హలో అమ్మా మాట్లాడాలి, వెనక్కి జరగాలి, గేట్ లో ఉన్న వాళ్ళు వెనక్కి జరగాలి. ఆపరేటర్ గారు చూసుకుని ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జరగండి, గురువు గారు సోమయ్య గారు జరగండి. ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళాలి. ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి సామాజిక ఉద్యమాలకు మార్గదర్శకుడు అయ్యాడని కొనియాడారు. మహిళల విద్యకు విశేషంగా కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని పేర్కొన్నారు. పూలే స్ఫూర్తితోనే సమగ్ర కులగణన చేపట్టడం, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, కనకరాజు, గోపురాజం, కళ్యాణ్, ప్రేమ్ సాగర్, మహిళా నాయకురాలు సునీత, సృజన, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మొట్టమొదటిగా మన భారతదేశంలో ఒక అట్టడుగు వర్గాలకు విద్యను అందించినటువంటి ఒక మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పరిశీలన మధ్యన ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, వర్ధంతి ఉత్సవాలు కానివ్వండి, ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే భవనంగా పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఈ ఇంకా ఉన్నటువంటి 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.